బట్టి విక్రమార్క గారి నేపథ్యంలో బీభత్సమైనటువంటి దోపిడీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ని మనం ఖచ్చితంగా కఠినంగా ఎత్తి చూపాల్సినటువంటి అవసరం ఉన్నది. సింగరేణి ఏరియాలో రియాజ్ అన్నకు కూడా మంచి బలం వచ్చినట్టే అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. అదేవిధంగా ఆర్టీసీలో కూడా అన్న చైర్మన్గా పనిచేసింది. మరి ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ఏంటిది? ఆర్టీసీని సంపూర్ణంగా విలీనం చేస్తాం ప్రభుత్వంలో అని చెప్పారు. కానీ మొన్న రాజుగౌడ్ అనేటటువంటి డ్రైవర్ ఆత్మ బలిదానం చేసుకొని చనిపోయేంత వరకు కూడా కనీసం ఆ ఊసెత్తలేదు. 2.5 ఏళ్ళు టైంపాస్ చేసుకుంటూ పోయింది. ఇప్పుడు పేరుకే విలీనం అంటున్నారు, కానీ ఇంతవరకు ఏ క్యాడర్ ఇస్తారు, ఏ జీతం ఇస్తారు, ఎట్లా ఇస్తారు, ఏం బెనిఫిట్ ఇస్తారు, పని వేళలేంది, పద్ధతి ఏంది ఇంతవరకు కూడా చెప్పలేదు. అంతెందుకు, నిన్నగాక మొన్న ఒక ఆర్టీసీ డ్రైవరు నిలదీసిండు ధర్నా చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళను, మీరెందుకే సర్కారులో ఉన్న వాళ్ళు ధర్నా చేస్తున్నారు, ముందు కళ్ళాల కడ పోయి మొత్తం ఒడ్లుగొనుర్రి అని నిలదీస్తే వెంటనే ఆ డ్రైవర్ని తీసేసినటువంటి పరిస్థితి. మళ్ళీ మనందరం కూడా లొల్లిపెట్టి గట్లెట్లా తీసేస్తారు, డ్రైవర్ని ప్రశ్నిస్తే తీసేస్తారా అంటే అప్పుడు మళ్ళీ ఉద్యోగాలకు తీసుకున్నారు. అంటే ఒక కర్కశ పాలన జరుగుతూ ఉన్నది. ప్రతి అంశంలో కూడా ప్రజల్ని తొక్కిపెట్టే పాలన జరుగుతుంది. కాబట్టి మీలాంటి అనుభవశాలులు, రాజకీయ సుదీర్ఘంగా అనుభవం ఉన్న వాళ్ళు వస్తే ఇంకా పెద్ద ఎత్తున తెలంగాణ రక్షణ సేన నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టవచ్చు, అనేక ఉద్యమాలు చేయొచ్చు, తద్వారా ప్రజలకు లాభం చేకూరుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. గత సంవత్సరన్నర కాలంలో జాగృతి జనం బాట పేరుతోని మేము పోయి అనేక సమస్యలు లేవనెత్తితే దాదాపు ఒక 20-25 అంశాల్లో ప్రభుత్వం దిగి వచ్చి మరి పరిష్కారం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మనం ఒకటే నినాదం చేసుకున్నాం, ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. అందరూ ప్రశ్నించి ఇచ్చిపెడతారు, కొందరు పోరాడి ఇచ్చిపెడతారు, కానీ కేవలం తెలంగాణ రక్షణ సేన మాత్రమే పరిష్కారం అయ్యేంత వరకు కొట్లాడుతుంది. అందుకే ఇవాళ జరుగుతున్నది ఏంటి, పాలమూరు రంగారెడ్డి మీద ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి గారు చచ్చినట్టు రివ్యూ చేసి మేము మీ పనులు ప్రారంభిస్తాం, మీరు ఉద్యమం చేయకండి అని చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నిన్నగాక మొన్న నల్గొండలో దాదాపు 35 ఏళ్ళు పెండింగ్ ఉన్నటువంటి బ్రిడ్జ్ మేము పోయి జనంబాట కార్యక్రమంలో చూసి ప్రశ్నిస్తే నిన్న పోయి మంత్రులు కొబ్బరికాయ కొట్టి బ్రిడ్జ్ పనులు ప్రారంభించినటువంటి పరిస్థితి. ఇట్లా 1-2 కాదు, అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. నేను తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నా, సబ్బండ తెలంగాణ వర్గాల గతి మారేటట్టుగా మంచి సామాజిక ఆర్థిక కోణంలో అభివృద్ధి జరిగేటట్టుగా విప్లవాత్మకమైనటువంటి ప్రణాళికను ఒకటి తయారు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ రక్షణ సేన నుంచి తొందరలోనే ఆ అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది. అద్భుతమైనటువంటి ఒక చర్యను చేపట్టబోతూ ఉన్నాం, మంచి ప్రణాళికను రూపొందిస్తూ ఉన్నాం. దానికోసం తెలంగాణ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ, మరి కొత్త రాజకీయ శక్తి వచ్చిందంటే మా ఆడబిడ్డలకు